హాయ్ హలో. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టులో ఓరల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కంగ్రాచ్యులేషన్. ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్కి ఎవరైతే అప్లై చేసి ఎగ్జామ్ రాసి క్వాలిఫై డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్నారో సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు ఇప్పుడు ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఓరల్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఓరల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, సో వీటికి సంబంధించినటువంటి ఓరల్ ఇంటర్వ్యూలో 5 మార్క్స్ చాలా కీలకం అవుతుంది. కాబట్టి ఈ 5 మార్క్స్ అనేది మీ యొక్క విధిరాతని మార్చేస్తుంది. సో దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అభ్యర్థులు కోరిక మేరకు సార్ ఓరల్ ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉండబోతుంది, దీని గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలియపరచండి అన్నారు. సో దానికి విధంగా నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్గా ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇదే గైడ్లైన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఓరల్ ఇంటర్వ్యూలో 100% మీరు సక్సెస్ అయి తీరుతారు. రైట్. అయితే మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఓరల్ ఇంటర్వ్యూలో ఉండేటప్పుడు అక్కడ పనలిస్ట్ ఉంటారు. ఇక్కడ మినిమం 3 పనలిస్ట్ ఉంటారు. ఎవరంటే ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన జడ్జెస్. సో మినిమం 3 ఉంటారనమాట. సో వారు మీరు ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళిన తర్వాత తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేస్తారు. ఓకే, వెరీ గుడ్ డాక్యుమెంట్ అంతా మనం వెరిఫికేషన్ నాడు ఏదైతే డాక్యుమెంట్ తీసుకెళ్ళామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. ఏది తీసుకెళ్ళాలని కూడా ఒక వీడియో చేసి పొందుపరచడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఓరల్ ఇంటర్వ్యూలో మీకు అడిగే ప్రశ్నలు ఏంటంటే ముఖ్యంగా మీరు ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ స్థాయి కాబట్టి మీకు అడిగేది మోస్ట్లీ పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీ యొక్క పర్సనల్ ఇంట్రొడక్షన్, సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఏంటి అడుగుతారు, వాట్ అబౌట్ యూ అనేటప్పుడు మీరు మీ గురించి బడాయిగా మాటలు చెప్పొద్దు. మీరు 10th క్లాస్ వరకు చదువుకున్నారు, ఇప్పుడు హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్ అని చెప్పండి. లేదా ఎక్కడైనా ఏమైనా పనులు చేస్తుంటే డ్రైవర్గా ఇంకొక పని ఏదైనా చేస్తుంటే ఆ పని గురించి చెప్పండి. ఎక్కువ మాట్లాడదు, మృదువుగా మాట్లాడండి. మీ గురించి చెప్పేటప్పుడు మీ పేరు, మీ తండ్రి పేరు, ఒకవేళ పెళ్ళి అయి ఉంటే భర్త పేరు, సో అలా పేరు చెప్పి జస్ట్ నేను 10వ తరగతి వరకు అలా చదువుకున్నాను, మరి ఈ పోస్ట్కి అప్లై చేశాను అని చెప్తారు. మరి ఈ చదువుకి ఈ ఉద్యోగానికి సంబంధం ఏంటి? మీరు 10వ తరగతి చదివారు కదా, ఈ 10వ తరగతి వరకు ఈ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేశారు? ఈ ఎక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ ఇంకొక బయట వస్తుంది కదా, ఎందుకు ఆ బయట చేసుకోలేదు? ఈ ఉద్యోగానికి ఎందుకు అప్లై? ఇలా అనేక రకాలమైన చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మీ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది, ప్లస్ మీరు చెప్పే విధానం ఎలా ఉంది, మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్లో మాట తీరుని గమనించడానికి పర్సనల్ పైన క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో రైట్. మరి ఉద్యోగ బాధ్యతలపై క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఆఫీస్ సబార్డినేట్గా జాయిన్ అవుతున్నారు కదా, దీని పని గురించి మీకు తెలుసా? ఏ పనులు చేయాలి, మేము ఏ పనులు చెప్తామో మీరు చేయగలుగుతారా అంటే ఎస్ సార్ నాకు తెలుసు, ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఫైల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకుని వెళ్ళాలి, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పే మాటల్ని వినాలి, నా పై అధికారి ఏ పని నాకు అప్పచెప్పినా అది నేను బాధ్యతగా ఖచ్చితంగా నిర్వహిస్తాను. ఇది ఒక నా పని, నా దైవంగా నేను భావిస్తూ ప్రతి ఒక్క పనిని ఓపికతో సహనంతో నా పని నేను చేసుకుని పోతాను అని సమాధానం చెప్పాలి. మరియు ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే కోర్టు మరియు జిల్లా సమాచారం. మీ జిల్లాలో ఎన్ని కోర్టులు ఉన్నాయి, ఎక్కడ ఉంది, దాని గురించి తెలుసా? ఇప్పుడు ఈ కోర్టుకు ఏ పేరు ఉంది తెలుసా? ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ చూపిస్తాం. మ్యాక్సిమము 5 మార్క్స్ కాబట్టి పర్సనల్ ఇంట్రాక్షనే ఉంటుంది ఎక్కువగా, ఇంకేమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే దీంతో పాటు మరి కొంతమందికి అయితే అందరికీ పర్సనల్ ఇంట్రాక్షన్ చేయరు కదా. అయితే పర్సనల్ ఇంట్రాక్షన్ చేసేటప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మీ దుస్తులు, మీ యొక్క ప్రవర్తన, భాష చెప్పాను కదా. సో పర్సనల్ ఇంట్రాక్షన్ చేసేటప్పుడు చాలామంది నేను ఇలా వేరే ఇప్పుడు ప్రాసెస్ సర్వర్ ఉన్నారనుకోండి, హైర్ క్వాలిఫైడ్ కూడా ఎలిజిబుల్. సో అప్పుడు హైర్ క్వాలిఫైడ్ పైన ప్రాసెస్ సర్వర్ పైన క్వశ్చన్ అడుగుతారు. మీరు బీటెక్ చదివి మీకు ఏదైనా ప్రైవేట్ కంపెనీకి వెళ్తే నెలకి ₹1,00,000 సంపాదిస్తారు కదా, ఇక్కడ 22,000 రూపాయల జీతంతో మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది?
అని క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే పై చదువులు చదివిన వ్యక్తులకి ఈ చిన్న చిన్న పనులు చేయడం అనేది చాలా కష్టకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చదువు, వాళ్ళ ఒక ఆలోచన విధానం అనేది వాళ్ళ మనసుకి అడ్డు పెడుతుంది. కాబట్టి దానిపైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రశ్నలు సంధిస్తారు. సో ఒకవేళ దానికి సంబంధించింది అవునండి బయట నాకు ఇలాగా జాబ్ చేసేవాడిని, నెలకి ఒక 80 to 70 to 80,000 ఉండేది, కానీ ఇది గవర్నమెంట్ జాబ్ కదా అందుకోసం అది వదిలేసి ఇక్కడికి వచ్చాను అని అంటారు. అలా అనేటప్పుడు ఖచ్చితంగా మీ పైన నెగిటివ్ మార్క్స్ పడుతుంది. బికాజ్ ఆఫ్ ఇది గవర్నమెంట్ జాబ్ అంటే నీకు బాధ్యత. ఓకే ఇక్కడ డబ్బుల కోసం కాదు, ఇది గవర్నమెంట్ జాబ్ అని వచ్చావు, కానీ ఎక్కడ చెప్పే పని నచ్చకపోతే మళ్ళీ దీనికి రిజైన్ చేసి వెళ్ళిపోయి ఒక 1 year or 2 year తర్వాత రిజైన్ చేసి వెళ్ళి మళ్ళీ ప్రైవేట్ జాబ్కి నువ్వు వెళ్ళిపోవచ్చు అనే ఒక ఆలోచనలో కూడా వెళ్తారు వాళ్ళు. సో కాబట్టి డిఫరెంట్ మైండ్ సెట్తో క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి స్పాంటేనియస్గా చక్కగా ఆన్సర్ ఇవ్వాలి. అయితే మీరు వేసినటువంటి దుస్తులు ఎలా ఉండాలి అంటే మనకు ఒక కల్చర్కి సంబంధించిన దుస్తులు అయి ఉండాలి. ట్రెడిషనల్గా ఉండకూడదు, ట్రెడిషనల్గా ఉండాలి. ఫ్యాషన్కి సంబంధించిన దుస్తులు అయితే వద్దు. దయచేసి ఆడపిల్ల అయితే చుడిదార్ శారీ కట్టుకుని వెళ్ళండి. మెరీడ్ అయితే శారీ, అన్మెరీడ్ అయితే చుడిదార్ వేసుకుని, బాయ్స్ అయితే ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి. ఇంటర్వ్యూకి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి. మరీ స్టైలిష్ టీ షర్ట్లు బనియన్లు వేసుకుని మరీ ఓకే లైట్ అయితే సోయింగ్ చేసేటట్టు ఉండకూడదు. సో ఎందుకంటే అది చాలా ముందు మనం మాట్లాడుతుంది ఎవరు ముందు అంటే జడ్జెస్ ముందు. ఒక జిల్లా అధికారి తెలుసు కదా, ఒక జిల్లా అధికారితో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా పొలైట్గా మృదువుగా మిత భాషతో మనం మాట్లాడాలి. వారు ఎంతవరకు ప్రశ్నలు సంధిస్తారో అంతవరకు ఆ ప్రశ్నకి సంబంధించినట్టు సంబంధం. మీ పేరు గురించి చెప్పండి అంటారు. సో నా పేరు ప్రశాంత్ గౌడ సార్, ఫ్రమ్ రంగారెడ్డి జిల్లా సార్, అంతే బస్. మరి వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని క్వశ్చన్ అడిగితే సో నేను, మా తమ్ముడు, నా చెల్లి, మరి మా నాన్నగారు సార్. నాన్నగారు ఇలా చిన్న పని చేస్తారు, అమ్మగారు హౌస్ వైఫ్ సార్. మా తమ్ముడు ఇలాగా ప్రైవేట్లో ఒక చిన్న పని చేస్తున్నాను, నేను కూడా ఇలా ప్రైవేట్లో 10,000 15,000కి ఉద్యోగం చేస్తున్నాను. ఇలా సో చేస్తుండేవాడిని. కానీ ప్రభుత్వ ఉద్యోగం నా లక్ష్యము. దాంట్లో ఎలాంటి గొప్ప న్యాయస్థానంలో పని చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. సో ప్రాసెస్ సర్వర్కి నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడ నా పై అధికారులు నా పైన ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని రకాల పనులు అప్పచెప్పినా అది నా బాధ్యతగా ఖచ్చితంగా ఇదే పనే దైవంగా భావించి ప్రతి క్షణము కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండు, ప్రతి ఒక్కరికి సమాధానాన్ని తెలియజేస్తూ నా ఒక పనిని నేను సరిగ్గా నిర్వహిస్తాను. ఏ క్షణం కూడా విసిగిపోకుండా అలసిపోకుండా నా పనిని నేను చక్కగా చేసుకుంటాను. నా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి నేను గౌరవంగా వినయంగా నేను ఎప్పుడూ కూడా విధేయతతో చూపిస్తూ నా పని నేను చేస్తున్నాను. ఇలా పొలైట్గా మాట్లాడుకుని రావాలి. అప్పుడు మీ పైన గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో మీరు మాట్లాడే మాటల్లో ప్రవర్తన చూసారు కదా. ఇప్పుడు నేను మాటల్లో సో ప్రవర్తన ఎలా బాడీ నేను పెట్టో లేకపోతే చైర్ మీద ఎలా చేరేసి అలా ఉండదు. లోపలికి వెళ్ళేటప్పుడు మై కమింగ్ మ్యామ్ మేము సార్ అయితే మై కమింగ్ సార్ మై కమింగ్ మ్యామ్ అని పిలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి జస్ట్ ఎలా నిలబడాలి అంతే. సో వాళ్ళు కూర్చోమన్నంతవరకు మనం కూర్చోకూడదు. కూర్చోండి అంటే అప్పుడు కూర్చోవాలి, అంతేగాని సో మై కమింగ్ అని డైరెక్ట్ ఆ చైర్ లాగేసి మీరు కూర్చున్నారు అనుకో, సో మీ యొక్క ప్రవర్తన పైన గమనిస్తారు. దిస్ పర్సన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఓరల్ ఇంటర్వ్యూ ఉంచడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఇదే. సో నెక్స్ట్ భాష, లాంగ్వేజ్. మీరు మాట్లాడే తెలుగు కావచ్చు మరియు హిందీ కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా చాలా స్పష్టంగా నీట్గా ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు. తర్వాత మాటల్లో నేను చెప్పాను, నేను నా పని చేస్తానండి, నాకు ఏ పని చెప్పి నేను చేస్తానని అనడం ఎలా. నేను నా పై అధికారులు ఎవరైతే చెప్తారో ఆ పనే నా దైవంగా భావిస్తున్నాను కాబట్టి ప్రతి పనిని ఓపికతో నేను నా పనిని నిర్వహిస్తాను. విసిగిపోకుండా వారు చెప్పే ప్రతి ఒక్క పని నేను చేస్తాను అని వినయంగా చెప్పాలి. నేను చేస్తాను ఏ పని చెప్పినా అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. సో భాష మాట్లాడే పనితీరు కూడా భాషలో మనం చెప్పే దాంట్లో కూడా అబ్జర్వేషన్ చేస్తాం. ఇదే పర్సనల్ అండి, ఇంకేమి లేదు. అయితే మరి అన్ని జిల్లాలు ఒకలాగా ఉండవు కదా. సో మ్యాక్సిమం పర్సనల్ ఇంటరాక్షన్. మరి అన్ని జిల్లాలు ఎలా ఉండవు కదా, యాక్చువల్లీ ఇది జరుగుతుంది. సో మరికొన్ని ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటి, సో మనకి నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేసి కూడా చెక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అంటే జీకే, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం. అంటే న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చూద్దాం. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఒకసారి చూద్దాం.
కోర్టుకి సంబంధించిన ప్రశ్నలే, కానీ ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే చూడండి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని సిజేఐ ఎవరు అని అడుగు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరని మిమ్మల్ని అడగవచ్చు. అంటే ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పాలి. ఈయన ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అని కూడా అడగవచ్చు కూడా. సో 53వ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. సో ఆయన పేరేంటి, జస్టిస్ సూర్యకాంత్ అని చెప్తే చాలు, లేదంటే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అని చెప్పినా సరిపోతుంది. రైట్. నెక్స్ట్, తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరని కూడా అడగవచ్చు. సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రానికి న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అంటే భారతదేశంలో ప్రస్తుతము 25 న్యాయకోర్టులు అయితే, న్యాయస్థానాలు అయితే ఉన్నాయి అని చెప్పొచ్చు. భారత కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు, యూనియన్ లా మినిస్టర్ ఎవరని కూడా అడగవచ్చు, అర్జున్ రామ్ మేఘ్వాల్. మరి మన తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎవరు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో రైట్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే శివప్రతాప్. అయితే శివప్రతాప్ శుక్లా గారు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. సో దీనికి సంబంధించిన చిన్న క్వశ్చన్స్ అడగవచ్చు. అయితే వీటికి మ్యాక్సిమం నేను గతంలో మనం గమనిస్తే ఈ క్వశ్చన్స్ అయితే పెద్దగా రాలేదు. పర్సనల్ ఇంటరాక్షన్, మీరు ఏ జిల్లా అంటే ఆ జిల్లాకి సంబంధించినటువంటి మీ జిల్లాలో ప్రాముఖ్యతగాంచిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా, పుణ్యక్షేత్రాలు ఏమైనా ఉన్నాయా, సో మీ మండలానికి సంబంధించిన ఏమైనా పుణ్యక్షేత్రాలు ప్రదేశాలు ఉన్నాయా, దాని గురించి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి, గతంలో జరిగాయి. సో గతంలో ఎవరో కొంతమందికి అయితే ఇటువంటి క్వశ్చన్స్ అడిగారు, కానీ అయితే అందరికీ అయితే మ్యాక్సిమం పర్సనల్ ఇంటరాక్షన్ పైననే క్వశ్చన్స్ అడిగారు, కాబట్టి అది మీరు గమనించాల్సింది. ఓకే. అయితే ముఖ్యమైన తేదీల గురించి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఏంటి సార్ ఈ ముఖ్యమైన తేదీలు అంటే చూడండి, ఎక్కడికి సంబంధించిన ముఖ్యమైన ఇది కూడా కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన తేదీలే. సో ఏంటి తేదీలు, తెలంగాణ హైకోర్టు ఎప్పుడు విడిపోయింది అంటే ఏర్పడినటువంటి మన రెండు రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు, సో ఎప్పుడు విడిపోయింది అంటే జనవరి 1, 2019 విడిపోవడం జరిగింది. తెలంగాణ సపరేట్, ఆంధ్రప్రదేశ్ సపరేట్గా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అందరికీ తెలుసు, జూన్ 2, 2014 అనేసి. నెక్స్ట్, హైకోర్టు భవనం ఏ నది ఒడ్డున ఉంది, మూసీ నది, అది అందరికీ తెలుసు. తర్వాత తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరని కూడా అడగవచ్చు. సో జస్టిస్ టివి రాధాకృష్ణన్ అనేసి మనం చెప్పాలి. ఓకే. మరియు తెలంగాణ మొత్తంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓకే. అయితే ఎవరికి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేసి మనం చెప్పలేము. బట్ అక్కడ ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే మోస్ట్లీ క్వశ్చన్స్ అన్నీ కూడా పర్సనల్ ఇంటరాక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎక్కువగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మాటల్లో నేను చెప్పాను కదా, సో ఈ 3 పాయింట్లు అయితే వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటమ్మా, దుస్తులు, ప్రవర్తన, భాష. మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటి సరే క్వశ్చన్ అంటే వాటిపైన మీకు కొంచెం అవగాహన ఉంటే మంచిదే. సో మ్యాక్సిమం అటువంటి క్వశ్చన్ ఎవరు మన తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏంటి, తెలంగాణ రాష్ట్ర మీరు ఉద్యోగం కాబట్టి దీనికి సంబంధించిన మన తెలంగాణ రాష్ట్ర పక్షి పేరేంటి, జంతువు ఏంటి, వృక్షం ఏంటి, తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటి, పుష్పం ఏంటి, ఫలం ఏంటి, చేప ఏంటి, వీటి గురించి కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మనం ఎందుకంటే మన తెలంగాణలో మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి కొంత బేసిక్ అవగాహన అనేది ఉండాలి. అయితే మోస్ట్లీ ఆఫీస్ సబార్డినేట్కి అయితే పర్సనల్ ఇంటరాక్షన్ చేస్తారు, ఆ పర్సనల్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. సో మరీ చెప్తున్నా, ఎంత ఒబీడియంట్గా ఉంటే, ఎంత మృదువుగా మాట్లాడితే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడిగే ప్రశ్నలకి మాత్రమే సమాధానం చెప్పండి. మీ గురించి, మీ కుటుంబం గురించి మరీ ఎక్కువగా మాట్లాడొద్దు. సో మాట్లాడే ప్రతి ఒక్క మాటల్లో రెస్పెక్ట్ఫుల్ ఉండాలి అండ్ వినయంతో కూడినటువంటి మాటలు అయి ఉండాలి తప్ప అహంకారానికి సంబంధించినటువంటి మనం మాట్లాడేటప్పుడు మాటల్లో ఏమైనా పద్ధతూలికలు కూడా రానివ్వకుండా జాగ్రత్తగా స్పష్టంగా మాట్లాడి సో వారి యొక్క మన్నన మనం పొంది మనం ఇంటర్వ్యూ నుంచి బయట రావడానికి ప్రయత్నించాలి. సో అందుకోసం మ్యాక్సిమము
సో ఈ డ్రెస్సింగ్ కోడ్ బిహేవియర్ లాంగ్వేజ్ పైన ఎక్కువ దృష్టి వాళ్ళు చూపిస్తారు. ఏమైనా పొరపాటు ఉంటే అక్కడే రిజెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఓరల్ ఇంటర్వ్యూ. చాలామంది అడిగారు సార్ చెప్పండి. దీంట్లో పెద్దగా క్వశ్చన్స్ ఏంటి, మనం ఎగ్జామ్ రాసినటువంటి క్వశ్చన్స్ ఏంటి రావు, ఓకేనా. సో కాబట్టి జస్ట్ ఇంటరాక్షన్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అండ్ డ్రెస్ కోడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.